చిత్రగుప్తు ఛానల్ గిరీష్ అన్న మన వాళ్ళ మీద వీడియో తీస్తా అని నేను ఏ రోజు అనుకోలేను. వాళ్ళకు కాంపిటీషన్ అయిపోయినారంటే ఎవరికి నైతికత ఉన్నది, ఎవరికి నిజాయితీ ఉన్నదని నువ్వు ఆలోచించాలా. అందుకే ద రా వర్జన్ ఆఫ్ రావణ్కి వి సపోర్ట్ రావణ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. నా మీద మస్తు నెగటివ్ ట్రోల్ అవుతుందొచ్చు, నేను మానవతావాదులకు సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా. అరే నువ్వు అరెస్ట్ చేయి. ఈరోజు దియలబడుతుంది గిరీష్ అన్న. నిజం చెప్తున్నా అన్న, ప్రతి ఒక్క వీడియో మంచిగా ఉంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో నేను కూడా ఎంతో తెలుసుకున్నా, చాలా అంటే చాలా తెలుసుకున్నాను. ఇప్పటి నుంచే కాదు, దగ్గర ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి నేను చూస్తున్నా. 6-7 నెలల నుంచి అయితే బాగా చూస్తున్నాను. అంటే ఏదో ఒకటి మనం చూడలేకున్నామా ఎన్నుకుంటా అరే అన్న ఏదో ఒకటి మంచి కొత్త విషయం అనేది తెలుస్తూనే ఉంటుంది. అండ్ అన్న మళ్ళీ బీజేపీ సపోర్టరే, కట్టర్ హిందూ సపోర్టరే. కానీ ఒక్క వీడియో ఆ ఒక్క వీడియో ఐఎమ్ సపోర్ట్ రావణ్ రా అని అన్న వీడియో నచ్చలే. రియల్ ఎక్కడో గుచ్చుకుంది, అది నచ్చల, అస్సలు నచ్చల. ఎందుకు నచ్చలే మరి ఇవన్నీ సాయినాథ్ మరి ఇవన్నీ వీడియోలు తీసినా నీలక్కని చెప్తున్నా అన్న, నీ టూన్లు అని చెప్తే ఇప్పుడు సాయినాథ్ మరి ఇవన్నీ వీడియోలు తీసినా ఇవన్నీ నచ్చింది, మరి ఒకటి నచ్చలే అంటే ఇట్లా సాయినాథ్ అని నువ్వు నన్ను అడిగితే అన్న, గిరీష్ అన్న నువ్వు నన్ను అడిగితే నేను ఒకటి చెప్తా అన్న, 100లో 1000లో 1,00,000లో ఒక్కటి తీస్తే అది 1,00,000 కాదు, 100 కాదు, 1000 కాదు, 10 కూడా కాదు. అంతేనా అన్న? అంతేనా? ధర్మం వైపు నువ్వు ఏతువాది అని అన్న వాళ్ళ వైపు నువ్వు నిలబడతా అన్నావు, ఓకే, అంతా ఓకే. ఏతువాది అని అతను ఏతువాదా సంథింగ్, అతను న్యూట్రలా వాళ్ళ వైపు నిలబడతాను. కానీ వాడు ప్రశ్న రావణ్ రోసఫ్ అనేటోడు న్యూట్రల్ కాదు. వాడు ఒక ముసుగు దొంగ. మనం అనుకుంటాం చాలామంది అంటున్నారు. ప్రశ్నరావణ్ జోసఫ్ కూడా అన్నాడు, నేను క్రైస్తవుల కోసం వీడియో తీసిన, క్రైస్తవులు వాళ్ళకు కూడా అగేస్ట్ వీడియో తీసిన, ఇంకా ఈ మన ఎవరు హిందువులకు అగేస్ట్ కూడా వీడియో తీసిన, ముస్లిం కూడా అగేస్ట్ వీడియో తీసిన అని అంటాడు. కానీ 10 వీడియోలు 100 వీడియోలు హిందువుల కోసం తీసి ఒక్క వీడియో 2 వీడియోలు హిందూ ముస్లిం క్రిస్టియన్ కోసం తీసినోడు వాడు. 100 వీడియోలు హిందువుల్ని తొక్కాలి, హిందువులది తప్పు అనేది తీస్తాడు అన్న. ఈ వీడియోకు ప్లీజ్ నువ్వు ఇంకా నీ వీడియో డౌన్లోడ్ చేసిన అన్న, ఈ వీడియో డౌన్లోడ్ చేసిన. కానీ నువ్వు ఈ మాట్లాడిన ఈ వీడియో 11 నిమిషాలు 12 నిమిషాల వీడియోకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయి. 10 రోజులు అవుతుంది దగ్గర దానికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయి. నేను కూడా చూస్తున్నా, ఇంకా ఈ 10 రోజుల వీడియోని అన్నీ చూసినాక దానికోసం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా నేను కూడా చూడాలి కదా, నేను కూడా చూసుకుంటా. దాని తర్వాత మాత్రం చూస్తా, ఇవాళ కొద్దిగా చూస్తా. నేను మంచి ఒక రోస్ట్ వీడియో వస్తా అన్న. కానీ అన్న నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కూడా నాకు ఇష్టమే, ఇప్పటికీ నాకు ఇష్టమే, ఇక ముందు కూడా నువ్వు నాకు ఇష్టమే అన్న. నేను అన్నలక్కనే భావిస్తా, ఎందుకంటే నచ్చినాయి నీ వీడియోస్ అన్నీ నచ్చినాయి. నువ్వు మంచి సపోర్టర్, రైట్ ఉంటే రైట్, రాంగ్ ఉంటే రాంగ్. బట్ ప్రశ్న రావణ్ రోసఫ్ గారిని రైట్ అని ఎప్పుడు అనుకోకన్నా. వాడు రైట్ ఎప్పుడూ కాదు, అది ఏ విషయంలో కూడా రైట్ కాదు. మనం ఒకటే కోణం చూపెడతాడు, ఇంకో కోణం చూపెట్టాడు. నేను ఇప్పటికీ ఇదే కోణాల గురించి మాట్లాడతా, వాడు ఒకటే కోణం చూపెడతాడు. అది కూడా వానికి సంబంధించే కోణం చూపెడతాడు, ఇంకో సంబంధించి కోణం చూపెట్టాడు. ఏమన్నంటే నాకు ఆ కోణం నచ్చలేదు, అందుకొరకు ఆ వీడియోలో అప్లోడ్ చేయలేని సంథింగ్ అవన్నీ చెప్పు అన్న. కానీ ఒక్క మాత్రం రిక్వెస్ట్ అన్న, ఆ వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేయి మంచిగా. నేను ఇది కాదు ఫ్రెండ్స్ గిట్లా అనుకుంటున్నా అని చెప్పేసి దాని తర్వాత చూద్దామన్న. కానీ డెఫినెట్లీ ఆ వీడియో మీద మాత్రం నేను మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను, ఓకేనా? చేయిందన్న.